సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ సంప్రదాయాన్ని చాటుతున్నారు. భోగి మంటలు వెలిగిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. చిన్న పెద్ద పతంగులు ఎగరవేస్తూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో సంతోషంగా పాల్గొంటున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ చందానగర్లోని పీజేఆర్ స్టేడియంలో సర్వేక్షణ్ 2019లో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ వైభవంగా నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి శోభతో పీజేఆర్ స్టేడియం పులకించిపోయింది. గంగిరెద్దుల ఆటపాటలతో పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని రంగవల్లులతో ఆకట్టుకున్నారు. విజేతలకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ నగరాన్ని ఒక క్లీన్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలని గౌరవ కేసీఆర్ గారు ఏదైతే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందు తీసుకుపోతున్నారో దాంట్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ కూడా సంక్రాంతి పండగల ఉత్సవాలను ఇలా స్వచ్ఛతను మన మిళితం చేస్తూ చేయాలని చెప్పి మరి ఈరోజు మరి తలపెట్టిన కార్యక్రమం నిజంగా నగర ప్రజలకు మళ్ళీ ముచ్చటగా, మరొక వింతగా, మరొక దాన్ని వినూతనంగా కూడా ఉంది. పండుగ ఏదైనా, మరి కల్చర్ ఏదైనా మరి ఇలా నగర ప్రజలకు మరి దీన్ని ఒక వినూతన కోణంలో చూపెట్టాలని ప్రయత్నం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఉత్సవాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కంటోన్మెంట్ మైదానంలో ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. మహిళలు, యువతులు రకరకాల రంగవల్లులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మహిళలకు రకరకాల పోటీలు నిర్వహించారు. హైదరాబాద్లోని పలు ప్రైవేటు కళాశాలల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా సాగాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొని సంతోషంగా గడిపారు. ముగ్గులు, మెహందీ పోటీలు నిర్వహించారు. అమీర్పేటలోని ఓ హోటల్లో పండుగను పురస్కరించుకుని రకరకాల వంటకాలు అందుబాటులో ఉంచారు. సంక్రాంతి ఆహారోత్సవం పేరుతో వారం పాటు అన్ని ప్రాంతాల రుచులు అందించనున్నారు. నిజామాబాద్లో వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన రంగవల్లులు వేశారు. పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నగర మేయర్ సుజాత కొనియాడారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రకరకాల రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ పండగ వచ్చింది అంటేనే మహిళలకు ఎంతో ఆనందం. మరి ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం, మరి వాకిట్లో ముగ్గులు పెట్టడం అనేది మహిళలకు చాలా సంతోషం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొన్న మా డివిజన్ 15వ డివిజన్ మహిళలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ముగ్గుల పోటీ 5వ సంవత్సరం విజయంగా మేము సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సిరిసిల్లలోని మానేరు పరివాహక ప్రాంతంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వేడుకల్లో పిల్లలు, పెద్దలు పాల్గొని పతంగులు ఎగరవేస్తూ ఆనందంగా గడిపారు. ఆదిలాబాద్లో సనాతన హిందూ సమితి ఆధ్వర్యంలో మహిళలకు పోటీలు నిర్వహించారు. జనగామలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. నగర వీధుల గుండా సంఘ కార్యకర్తలతో భారీ కవాతు నిర్వహించారు.